రెడ్డిస్లో చేస్తున్నారా? ఓకే. మా ఇంటి ముందు ఒక ఆయన అరవిందోలో చేస్తున్నారు. బార్మా సిటీలో అందరూ అక్కడ చేసేవారు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళారు, నెల్లూరు దగ్గర ఉంది కదండి, మన అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన పేరండి రవిశంకర్ గారు. ఏదో ఉందండి, చాలా యూనిట్లు. నేను అక్కడ శ్రీనివాస కెమికల్స్, విష్ణు కెమికల్స్ ప్లంబింగ్ ట్రైనింగ్ చేశారు. ఒకప్పుడు ప్లంబింగ్ వర్క్ చేసేవాడు నేను ప్లంబింగ్ వర్క్ ఎంతకాలం చేసాను సరే 20,000 30,000 దాటి సంపాదించలేమని చెప్పి బిజినెస్లోకి వచ్చాను. ప్రజెంట్ నా ఇన్కమ్ ఇందులో ఎంత వస్తుందంటే 4 నుంచి 6 లక్షలు ప్రతి నెల వస్తుంది. ఫస్ట్ కార్ స్విఫ్ట్ కార్ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు నేను తిరుగుతున్న కార్ ఖరీదు ఎంత అంటే 75 లక్షలు BMW కార్ వచ్చింది. సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్లు అంటే మొన్న సింగపూర్ వెళ్ళి వచ్చాను, సింగపూర్ మలేసియా వచ్చాను. మళ్ళీ నేను ఫిబ్రవరిలో థాయిలాండ్ వెళ్తున్నాను. ఆల్రెడీ మొన్న లాస్ట్ ఈ ఇయర్లోనే ఆగస్టులో ఎక్కడికి వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను, వియత్నం వెళ్ళాను. మళ్ళీ ఫిబ్రవరిలోనేమో మళ్ళీ అప్పుడు బ్యాంకాక్ వెళ్ళాను. సంవత్సరానికి 3 ట్రిప్పులు ఫ్రీగా ఇస్తారు సార్. మన జేబులో రూపాయి పెట్టద్దు. ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి. 3 తరాలు అనమాట, ఒక తరం కాదు 3 తరాలు. మీరు అలసిపోయి పోకపోయి నేను విమానం ఎక్కడానికి తప్ప కంపెనీ అయితే పంపిస్తుంటారు. దాంతోపాటు ఒక కారు కాదు, ఫస్ట్ కార్ నాకు ఇచ్చింది కదా, ఇప్పుడు 2వ కార్ ఇచ్చింది. ఇది తీరిపోతే మళ్ళీ 3వ కార్ ఇస్తారు. మరి ఈ బిజినెస్లో రాకముందు బజాజ్ షోరూమ్ బ్యాక్ సైడ్ కాలువ పక్కన ఇంట్లో అద్దుకుంటేవాడిని. ఈరోజు 60 లక్షలు పెట్టి ఆడుకుంటున్నాను అక్కడ 2,900 స్థలం ఉండి ఇల్లు కూడా కట్టాలనుకోండి. ఇలాగ ఇవన్నీ కామన్. ఒక మనిషి జీవితంలో ఏం కావాలో అన్నీ ఇక్కడ వస్తాయండి. దానికి మనం ఏం చేయాలి, అలా చేయాలని చెప్తారు. కంపెనీ పేరు ఏంటంటే వెస్టేజ్. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 ప్రొడక్ట్స్తో ఒక 6 మెంబర్స్తో స్టార్ట్ చేశారు. ఈరోజు ఈ కంపెనీ తోలకి ఎస్టాబ్లిష్ ఏ విధంగా ఉందంటే కనుక మరి 10 ప్రొడక్ట్స్ ఈరోజు 450+ ప్రొడక్ట్స్ వేయండి. మన దగ్గర 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి ప్రొడక్ట్స్ ఏముంటాయి ఇందులో అంటే ఇంట్లో కావాల్సినవన్నీ ఉంటాయి. సబ్బులు, పేస్టులు, షాంపూలు, పౌడర్లు, టీ, కాఫీ, వంట నూనె, ఇలా ఇవన్నీ ఇంట్లో ఉంటాయి. అన్నానికి సంబంధించి ఉంటాయి, అలాగే నెక్స్ట్ అగ్రికల్చర్ సంబంధించి ఉంటాయి, ఇంటికి సంబంధించిన వంటకి సంబంధించి ఓవరాల్గా 19 రకాల కేటగిరీలో మనకి 450 రకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయండి. ఇవన్నీ మీరు బయట ఆల్రెడీ కొంటున్నారు, కాకపోతే మీకు ఎవరు డబ్బులు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. కాకపోతే బయట మనం కొనుక్కుంటే కొంతమంది మాత్రమే కోటీశ్వర్లు అవుతున్నారు. ఇప్పుడు ఇండియాలో ఆల్రెడీ ఒక్క రిలయన్స్ ద్వారా 50 కోట్ల మంది కస్టమర్లు వాళ్ళు ఉన్నారు. కరివేపాకు రూపాయలు లాభం వచ్చిన కరివేపాకు ఒకటి మాట్లాడేటండి. ఆ కూరలో, కాయగూరలో, పళ్ళు, ఉప్పులు, పప్పులు, సబ్బులు, పేస్టులు అని మాట్లాడంటే ఎంత లాభం వెళ్ళిపోతుందో. అందుకే చూడండి, ఈ ప్రపంచంలో కోటీశ్వర్లు ఇంకా కోటీశ్వర్లు అవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కారణం వాళ్ళ దగ్గర రిసెప్ట్ ఉంది. పేదవాడు అలా పేదవాడు కానీ ఏమి వెళ్ళిపోతున్నాడు. ఓకేనండి. ఈ కంపెనీ ఏమంటుందండి, పేదవాడికే పార్ట్నర్షిప్ ఇచ్చి కోటీశ్వరుడిగా చేస్తున్నాను. ఈరోజు నేను నా నెలకి 5 లక్షల ఇన్కమ్ వస్తుంది, నా పైన ఉన్న ఆయనకి నెలకి 13 లక్షల ఇన్కమ్ వస్తుంది, ఆయన పైన ఉన్న ఆయనకి నెలకి 23-24 లక్షలు, ఆయన పైన 47 లక్షలు, ఆయన పైన ఇంకొక ఆయన ఉన్నాడండి నెలకి 1,80,00,000 పైన వస్తుంది పర్ మంత్. అన్లిమిటెడ్ ఇన్కమ్. అది మనకి ఎంతకంటే అంత. ఇప్పుడు నా ఇన్కమ్ మీకు చెప్పిన యావరేజ్గా 5 lakhs యావరేజ్ వస్తుందండి. నా టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ 1 yearలో 10 lakhs పర్ మంత్ అది చేయాలి. అది నా టార్గెట్. ఆ గోల్తో పెట్టుకుని పనిచేస్తున్నాను. ఇది నాకు కాదండి, అందరికీ సాధ్యమవుతుంది. ఈ బిజినెస్లో ఇళ్లలో పనిచేసుకున్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళు, చదువు లేదని తేడా ఉండదండి. ఒక కానిస్టేబుల్ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. వాళ్ళు అవుట్ పార్ట్ టైంగా స్టార్ట్ చేస్తే బిజినెస్ నెలకి చెక్ ఎంత వస్తుందంటే 20 లక్షలు. విజయవాడ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, విజయరాజు గారు అని చెప్పేసి, అగ్రికల్చర్ కంపెనీలో చేసి ఆత్మహత్య చేసుకున్నాం అన్నమాట. వాళ్ళ అబ్బాయికి 500 రూపాయలు ప్రతి నెల డాక్టర్కి చెల్లిస్తే బ్రతుకుతారు, మనీ రేటు తాగిస్తారంట. మరి ఈ రోజు ఆయన నెలకి 25 లక్షలు ఇన్కమ్ మేనేజ్ చేస్తారు. 1 కోటి రూపాయలు జాబ్ వర్క్ వాళ్ళు దొరుకుతుంది. ఇలా వాళ్ళు వీళ్ళని కాదు. అలాగే ఒక ఆర్టీసీ కాంట్రాక్టర్ నెలకు 9 లక్షలు సంపాదిస్తారు. ఒక స్కూల్లో ఆయా నెలకి 5,000 6,000, పెద్దగా చదువుకోలేదు కూడా, ఈరోజు నెలకు 4,5 లక్షలు సంపాదిస్తుంది. అంటే ఇక్కడ అందరికీ అవకాశం ఉంది. కాకపోతే ఏం చేయాలో చాలామందికి తెలియదు. దానికి ఒక ప్రాపర్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలి. ఏ పని అయినప్పుడు మీరు డ్యూటీ చేసినా, లేదంటే వ్యాపారం స్టార్ట్ చేసినా, దేనికైనా ఒక ప్రాపర్ డిజైనింగ్ అనేది పెట్టుకొని దాని ప్రకారం చేసుకుంటే అందరికీ ఇక్కడ సక్సెస్ వస్తుంది. ఓకేనండి. మరి కంపెనీ 2004లో స్టార్ట్ చేసినప్పుడు 10 మంది వ్యక్తులతో స్టార్ట్ చేస్తే ఈరోజు ఎంతమంది ఉన్నారంటే దగ్గర 5 కోట్ల మంది ఉన్నారండి. మరి రెగ్యులర్గా ఉన్న యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ చూసుకుంటే ఒక యావరేజ్గా 3 కోట్ల మంది అయితే ఆల్రెడీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. ఇంకా బాగా చెప్పాలంటే ఫస్ట్ టైం ఈ భూమి మీద ఇండియన్ కంపెనీ ఇది ఫారెన్లోకి వెళ్ళింది. ఫస్ట్ టైం ఒక ఇండియన్ కంపెనీ ఫారెన్లోకి వెళ్ళిన కంపెనీ ఏంటంటే ఇది ఒకటే కంపెనీ, వెస్టేజ్ అనేటువంటి కంపెనీ 8 దేశాల్లోకి వెళ్ళింది. అది కూడా గొప్ప విషయం ఏంటంటే UAE లాంటి కంట్రీస్లోకి వెళ్ళాలంటే చిన్న విషయం కాదు. అలాంటి కంట్రీస్లో కూడా మనం అడుగు పెట్టగలిగాం. ఈ కంపెనీ వరకు ఎస్టాబ్లిష్ ఉందండి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ మీరు బయట కొన్నారు. వెస్టేజ్ కంపెనీ ఏమంటుందంటే ఇప్పటి వరకు మీరు బయట ప్రపంచంలో కస్టమర్గా బ్రతికారు, అంటే ఎవరినో కోటీశ్వరులు చేయడం కోసం బ్రతికారు. కానీ ఇక్కడ నుంచి మీకు ఆ పరిస్థితి అవసరం లేదు, మిమ్మల్ని డిస్ట్రిబ్యూటర్లుగా మారుస్తానంటుంది. ఇప్పుడు బయట మీరు కస్టమర్ అండి, MRP కొనాలి. వెస్టేజ్లోకి వస్తే మీరు డిస్ట్రిబ్యూటర్ అంటే MRP కొనాల్సిన అవసరం లేదు.
ఎగ్జాంపుల్ తగ్గించేస్తారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ బయట అవ్వాలంటే కిరాణా షాప్ పెట్టాలి, డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టాలి. కనీసం కిరాణా షాప్ పెట్టాలన్నా 1,00,000 ఉండాలి కదా సార్. 1,00,000 కావద్దు, 1,00,000 ఉండాలి. ఇన్వెస్ట్మెంటే కదండి, ₹2 ఇంట్రెస్ట్ కట్టాల్సింది కదా. ఇక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు అవసరం లేదని చెప్తుంది. ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాను, ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఫ్రీ, ₹1 కూడా పే చేయకుండా జాయిన్ అయిపోతుంది. జాయిన్ అయ్యాలని మీకు ఎలా తెలిసింది అంటే కనుక కంపెనీ మీకు ఒక ఐడి, ఒక పాస్వర్డ్ ఇస్తారు. ఈ ఐడి పాస్వర్డ్తో మీరు వస్తువులు కొనుక్కుంటే బిల్లు కంపల్సరీ తీసుకోవాలండి. బిల్లు తీసుకుంటే ఈ కొనుక్కున్న వస్తువుల మీద మీకు ఏమొస్తాయంటే పాయింట్స్ వస్తాయి. ఎలా వస్తాయంటే ₹32 కొనాలి, ₹32 కొనాలనుకుంటే ఒక పాయింట్ వస్తుంది. అదే కనుక ఒకవేళ ₹100 కొనాలనుకోండి ఎన్ని పాయింట్లు వస్తాయి సార్? 3 పాయింట్స్ వస్తాయి. ₹1000 కొనుక్కున్నారనుకోండి 30 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ ₹3000 ప్రాసెస్ కొనుక్కుంటే మనకి ఇక్కడ ఎన్ని పాయింట్లు వస్తాయంటే 100 పాయింట్లు వస్తాయి. ఓకేనండి, ఇది సార్. ఇక్కడ మీకు బిజినెస్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే పాయింట్స్ అంటే ఈక్వల్ టు $. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో బీవీలు అంటారు, ప్రపంచవ్యాప్తంగా పీవీలు అంటారు. పీవీ అంటే పాయింట్ వాల్యూ అనమాట. ఇప్పుడు ఇండియాలో మనకి డబ్బు జరుగుతుంది, అమెరికా వెళ్తే $. అయిపోతుంది. ఓకేనండి, ఇక్కడ ఏంటంటే పాయింట్స్ అంటే ఇంటర్నేషనల్ పరంగా అనమాట. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు, ప్రొడక్ట్స్ కొనుక్కుంటే పాయింట్స్ వస్తున్నాయి. అయితే కొనుక్కునే విధానం మనకు తెలియాలి. కొనుక్కునే విధానం తెలిస్తే అండి కిరాణా షాప్ కన్నా తక్కువ రేటు కొనాల్సింది. చాలా మందికి ఒక అపోహ ఏంటుంటుందంటే ఇవి మంచి ప్రొడక్ట్స్ అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కదా, రేట్స్ ఎక్కువ ఉంటాయేమో, మనకు వచ్చే జీతం తక్కువ కదా, మరి రేట్ ఎక్కువైతే కొనుక్కోలేము కదా అన్న ఒక అపోహలో ఉంటారు. నిజమే అండి, బయట ప్రపంచంలో అయితే రేట్లు ఎక్కువే ఉంటాయి. కానీ వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళకి క్వాలిటీ అయితే సేమ్, మంచి క్వాలిటీ ఉంటుంది, ఇంటర్నేషనల్ క్వాలిటీ, కానీ ప్రైస్ మాత్రం కిరాణా షాప్ కన్నా తక్కువ రేట్కి వస్తుంది. అది ఎలాగో నేను ప్రూవ్ చేస్తాను. అయితే ప్రొడక్ట్స్ ఎంత ఇన్సూరెన్స్ ఉంటుందో కూడా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా డిమార్ట్కి వెళ్ళారు, కొన్నారు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు డబ్బులు అర్జెంట్ అంటే ఎవరు కిరాణా షాప్కి వెళ్ళి కానీ అందుకే ఎవరు. ఇక్కడ 30 రోజులు డబ్బులు ఎప్పుడు పడుకొచ్చి మీ సామాన్లు చేసినా మీ డబ్బులు ఇచ్చేస్తారు. అంత అష్యూరెన్స్ అంటే బైబ్యాక్ పాలసీ. మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ పాలసీ కానీ బైబ్యాక్ పాలసీ. ఇంకా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, రక్తహీనత ఉందనో లేదంటే బ్లడ్ తక్కువ ఉందనుకోండి, ఒక ఐరన్ క్యాప్సూల్ మల్టీవిటమిన్స్ ఏదో బయట ఇస్తారు, దాని టెస్ట్ మనం ఇస్తాం అనుకోండి. నెలంతా వాడిన తర్వాత బ్లడ్ పెరగలేదు అనుకోండి, డాక్టర్ దగ్గరికి కానీ మెడికల్ షాప్కి కానీ వెళ్ళి నేను మీరు చెప్పిన మెడిసిన్స్ వాడి నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నాకు బ్లడ్ పెరగలేదని ఇస్తారా? ఇక్కడ 100% ఇస్తారు. అలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయండి. అంటే ప్రొడక్ట్లో అంత క్వాలిటీ ఉంది. 2004లో కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరు రిమార్క్ చెప్పలేదండి. అంటే చెప్పినట్టు వాడిన ఎవరు కూడా రిమార్క్ చెప్పలేదు. అంత ప్రొడక్ట్లో వర్త్ ఉంది అని చెప్పడానికి నేను ముందుకు వచ్చాను అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎవరికైనా పంట నొప్పి ఉంది, పన్ను తీసేయాలి, పంటకు ఆపరేషన్ చేయాలి, ఒక 5,000 10,000 ఖర్చు అవుతుంది, డాక్టర్ దగ్గర మీరు వెళ్ళారనుకోండి, మన దగ్గర ఉన్న పేస్ట్ 2-3 రోజులు పడతాయి, అంత రిజల్ట్ వచ్చాయి. మోకాళ్ళు వచ్చి నడవలేకపోతారనుకోండి, జిగురు అరిగిపోయింది లేదా కార్టిలేజ్ అరిగిపోయింది అని చెప్పేసి డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు, అవసరం లేదండి. మన దగ్గర ఒక 3 కాంబినేషన్ ప్రోడక్ట్స్ ఇస్తాం. 3 నుంచి 6 నెలలు నడుస్తుంది, పరిగెడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవిడే చెప్తుంది దాకా కిడ్నీలో స్టోన్స్ తగ్గివ్వండి, కిడ్నీలో స్టోన్స్ ఉండి కిడ్నీ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం, అది ఇదని కాదండి. పెరాలసిస్ వచ్చి మంచం మీద పడుకున్న వ్యక్తికి కూడా మనం సప్లిమెంట్స్ ఇస్తే 3 నుంచి 6 నెలలు ఇస్తారు. షుగర్ జీవితకాలం వాడాలంటే డాక్టర్ అవసరమే లేదు. మేము చెప్పిన సప్లిమెంట్స్ 6 to 1 year వాడమని చెప్పండి. ఎవ్రీ మంత్ రెగ్యులర్గా షుగర్ ట్యాబ్లెట్ పక్కన పడచ్చు, బేబీ కంట్రోల్లోకి వస్తుంది, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. పీసీఓడి సమస్యలు తగ్గితే మగవారికి లోపల పిల్లలు ఉండకపోతే పిల్లలు ఉండడానికి సొల్యూషన్ ఉంటుంది, లేడీస్ పిల్లలకు ఉండకపోతే పీసీఓడి సమస్య ఉంటే తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఆ సమస్య ఈ సమస్య లేదు సార్, ప్రతి దానికి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే పెట్టుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా, మన తాతలు అప్పుడు హాస్పిటల్ ఉన్నాయండి, డాక్టర్లు ఉన్నారా, బీపీ కానీ షుగర్ కానీ వాళ్ళకి తెలుసా? వారు 100-120 సంవత్సరాలు బ్రతికారు, చనిపోయేటప్పుడు కూడా ఆరోగ్యంగానే చనిపోయారు. మరి ఆ పరిస్థితులు ఈరోజు ఎందుకు లేవు అంటే కనుక లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు. ఏమొచ్చే లైఫ్ స్టైల్లో మార్పులు? అప్పుడు గుమ్మడికాయతో స్నానం చేసి ఇప్పుడు చాంపతో స్నానం చేస్తారు. ఓకేనండి, అప్పుడు వెలుగుడుతో గిన్నెలు తోముకునేవాడు, ఇప్పుడు డిష్ వాషర్స్. అంటే కెమికల్లోకి ఎప్పుడైతే మనిషి వచ్చాడో శరీరానికి పొట్టతో తగ్గిపోయింది. ఆ 120 బతకాల్సి కూడా 60కి వచ్చేసారు. ఇది కొనసాగితే ఏమో తెలుసా, 60 కాస్తే 20కి వచ్చారు. 30 ముందు 40 వస్తుంది, 30 వస్తే 60కి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అందుకే బ్యాక్ టు నేచర్, మనం వల్ల ప్రకృతికి అనుసంధానం అవ్వాలి. ఈ ప్రొడక్ట్స్ తాలూకా ఉద్దేశం ఏంటంటే వెస్టేజ్ అనేది అర్థం ఏంటంటే బ్యాక్ టు నేచర్, ప్రకృతికి అనుసంధానం అవ్వడం, పురాతనమైన వాటిని వెలికి తీసేవ్వడం ఒకటోది ఆరోగ్యపరంగా. రెండో అర్థం దీనికి, ఈరోజు చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, ఉద్యోగాలు తక్కువైపోయాయి. అందుకే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎడారిలో వయాసిస్ మాదిరి ఎండమావుల్లో ఉన్న వాళ్ళ జీవితాలు. అలాంటి వాళ్ళకి ఎడారిలో ఉండే వాళ్ళకి ఒక మార్గం కనపడాలంటే ఏదైనా ఊరు చేరాలంటే ఏం వెళ్తాడు, అడుగు జాడలు వెళ్తాడు. ఈ బిజినెస్లో సక్సెస్ తాలూకు అడుగు జాడలు అంటారు. అంటే ఆల్రెడీ కొంతమంది డెవలప్ అయిన ఉన్నారు, వాళ్ళు అడుగు జాడల్లో నడితే మనం కూడా సక్సెస్ అయిపోతాం. ఓకేనా సార్, ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు ప్రొడక్ట్స్ గురించి మనకు ఒక ఐడియా వచ్చింది, ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయో మీకు చెప్పాను. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ కొనుక్కునే విధానం మీకు తెలిస్తే
కిరాణా షాప్ కన్నా తక్కువ వస్తాయని చెప్తున్నాను. చూద్దాం ఎలాగన్నది. ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి కొన్ని ఆఫర్స్ ఉంటాయండి. ఒకటోది ఏంటి అంటే రీటైల్ ఆఫర్ అంట. అయితే ఇక్కడ 9 రకాల ఆదాయం ఇస్తారండి. 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తారంట. ఒకటోది రీటైల్ ఆఫర్ అంట. రీటైల్ ఆఫర్ అంటే ఏంటంటే ఎంఆర్ మీరు డిస్ట్రిబ్యూటర్ అయ్యారు కదండి, ఎంఆర్పి మీద ఎంత పర్సెంట్ తగ్గిస్తుందండి? 20%. ఎగ్జాంపుల్ 1000 పట్టుకొచ్చారు, ఇంటికి మీరు 1200 ప్రోడక్ట్స్ పట్టుకోవచ్చు. అంటే 1000 ఎంత లాభం వచ్చింది సార్? 200 లాభం వచ్చింది. ఇది ఎనీ డేట్తో సంబంధం లేదు, ఎంత కొనుక్కున్నారు కూడా సంబంధం లేదు. ఎంతైనా కొనుక్కోండి, ఎప్పుడైనా కొనుక్కోండి, 20% పట్టుకెళ్ళిపోవచ్చు. ఇది కాకుండా ఈ నెల కొన్నారు ప్రొడక్ట్స్ ఇంట్లో వాడేసుకున్నారు, అయిపోతాయి కదండి, మరి నెక్స్ట్ మంత్ కవర్ అవుద్దా? మరి ఇక్కడ ఎందుకు కొంటామంటే ఇక్కడ దేనికోసం మనం వచ్చాము? డబ్బు కోసం కాదు, ఫస్ట్ ఆరోగ్యం కోసం వచ్చాము. కాబట్టి ఎంతకాలం కొంటాం? ఆరోగ్యం ఎంతకాలం కావాలి అంతకాలం కొంటాం. ఆరోగ్యం మంచిగా ఎంతకాలం కావాలి? ఎంతకాలం కావాలి. అంటే ప్రతి నెల ఇక్కడ కొంటాం. ప్రతి నెల కొనేదాన్ని ఇక్కడ రీపర్చేజ్ ఆఫర్ అంటారండి. ఈ రీపర్చేజ్ ఆఫర్ ఏంటంటే ప్రతి నెల 2 నుంచి 18వ తారీఖు లోపల కొనుక్కున్నాడు. 2 నుంచి 18 లోపల కొనుక్కుంటే ఈ 20తో పాటుకి ఇంకొక 10% ఇస్తారు. మొత్తం ఎంత పర్సెంట్ వస్తుందండి? 30%. ఇప్పుడు అదే 1000 రూపాయలు పట్టుకొని వస్తే ఇంటికి ఎన్ని వస్తువులు పట్టుకెళ్ళవచ్చు అంటే సింపుల్గా వెస్టేజ్ కంపెనీలోకి వస్తే 2 నుంచి 18 లోపల కొనుక్కుంటే ప్రతి నెల 1000 లాభం అవుతుందండి, 300. సింపుల్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. దాంతో పాటుగా మరి ఇంటికి తక్కువ చూసుకుంటే నెలంతా కొనే వస్తువులు ఎక్కడికి ఎంత అవుతాయి అంటారు? డిమాండ్ మీద వెళ్ళాలనుకోండి, ఎన్ని వస్తువులు ఉంటారు? 3000, 4000, 5000 ఈజీగా వాళ్ళు ఉన్న స్తోమతను బట్టి, వాళ్ళు ఉన్న ఇంట్లో ఫ్యామిలీ సైజుని బట్టి వాళ్ళు కొంటారు. ఎంత తక్కువ చూసుకున్నా మీరు చెప్పినట్టు 3-4 వేలు ఈజీగా అవుతుంది. ఆ వస్తువులన్నీ ఎక్కడే కొంటారంటే ఇంకొక ఆఫర్ కూడా ఉంది సార్. దీన్ని సిఎన్సి ఆఫర్ అంటారు. సిఎన్సి ఆఫర్ ఏంటంటే నెలకి మీరు ఇక్కడ 100 పాయింట్లు తగ్గకుండా కొనాలి. 100 పాయింట్లు అంటే అక్కడ చూడండి సార్, ఎంత కొనాలి? ఎంతండి? 3000 తగ్గకుండా కొనాలి. ఎన్ని నెలలు కొనాలంటున్నారు అంతే కంపెనీ? 100 పాయింట్స్ కావాలంటే 100 పాయింట్స్ కొనాలి. ఈ ఆఫర్ రావాలంటే ఇది సంబంధం లేదండి. ఇంకొక ఆఫర్ చెప్పబోతున్నాను. దీనికి ఎన్ని నెలలు కొనమంటుంది? 4 months. ఎప్పుడు కొనమంటుంది అంటే 2 నుంచి 14 అలా కొంటానంటే ఈ 30% ఇచ్చేసింది కదా అని, అది కాకుండా ఇంకో 30% ఇస్తానండి. ఎప్పుడు? ఆఫ్టర్ 4 months. ఈ 30% ఎప్పుడు ఇస్తారు? ఎవ్రీ మంత్. ఇది 4 months తర్వాత ఇస్తారు. అలాగే ఇస్తారు, మీకు క్లారిటీగా చూపిస్తారు. 100 పాయింట్లు అంటే ఎంత కొనాలి సార్? 3000. ఎన్ని నెలలు కొనాలి సార్? 4 months. 4 నెలలు ఎంత కొనాలి సార్? ఇప్పుడు 12,000 మీరు కొంటే ప్రతి నెలకి కొనేటప్పుడు మీకు ఎంత పర్సెంట్ ఇస్తున్నారండి? అంటే ఇప్పుడు 12,000 కొన్నారంటే 12,300 ఎంత ఫ్రీగా ఇచ్చేయండి? ఇప్పుడు ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు ఆఫ్టర్ 4 months మళ్ళీ ఎంత పర్సెంట్ ఫ్రీగా వస్తున్నాను? 30%. అంటే మళ్ళీ ఎంత ఫ్రీగా ఇవ్వాలి? మళ్ళీ 3,300. మొత్తం ఎంత ఫ్రీగా వచ్చింది? మొత్తం 7,200 ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు 4 నెలలకి మీరు కొన్నదంతా 12,000. వెనక్కి వచ్చేసింది అంతండి, ఫ్రీగా ఇచ్చేసారు కాబట్టి వెనక్కి వచ్చిందంటే కదా. ఇప్పుడు తీసేసి ఎంత కొనేటంటే అంటే అంత మార్జిన్ వచ్చింది సార్? 60%. అంటే 100 రూపాయలు ఉన్న ఐటమ్ 40కి వస్తుంది. ఇప్పుడు రేట్ ఎక్కువ లేదు చూద్దాం. మార్కెట్లో మీరు 1 గ్రామ్ పేస్ట్ కొనాలంటే 70-80 ఈజీగా. ఓకేనండి. కోల్గేట్ కానీ తక్కువ రేట్ తీసుకుంటే కాస్ట్ ఉన్నా కూడా ఉన్నాయి. ఇప్పుడు మన పేస్ట్ ఎంత అంటే 90 రూపాయలు సార్. 60% 50 అట్లా సార్. ఎంత పడుతుందండి? 45 రూపాయలు వస్తుంది. మార్కెట్లో 45 రూపాయలు పేస్ట్ ఎక్కడ దొరుకుతుంది? టీ పొడి మార్కెట్లో 3 రోజు కానీ రెడ్ లేబుల్ కానీ చక్కెర కూడా కానీ తాజ్మహల్ అనుకుంటే 250 పైన ఉన్నాయండి, 300 వరకు ఉన్నాయి. మాది ఎంత అంటే 190 రూపాయలు. పోతే 200 అనుకోండి. ఇప్పుడు ఎక్కువ 10 రూపాయలు ఎక్కువ మన 200 అనుకోండి. 50% ఎంత వస్తుందండి? 100 రూపాయలు వస్తుంది. బయట టీ పొడి పడితే గ్యాస్ట్రిక్ వస్తుంది, మన టీ పొడి పడితే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. ఓకేనండి. కొన్ని రేటు పౌడర్ పాన్స్ పౌడర్ పడితే కళ్ళు పోతున్నాయి బయట కెమికల్ వల్ల. జాన్సన్ బేబీ పౌడర్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది, కోర్టులో కేసు వేస్తారు, దాన్ని బ్యాన్ చేస్తారు. అయినా పేరు మార్చి వచ్చేస్తారు మన ఇండియాలో కామన్ అవి. మన దగ్గర ఉన్న పౌడర్ న్యాచురల్ పౌడర్, కంటికి కూడా చాలా మంచిది. ఓకేనండి. ఇది న్యాచురల్గా ఉంటుంది. మీరు వాటర్లో వేసి చెక్ చేస్తే తెలిసిపోద్ది. రేట్ ఎంత అంటే 80 రూపాయలు ఉంటుంది. మరి 50% అంటే ఎంత వస్తుందండి? బయట 150 రూపాయలు ఉంది సార్. ఓకేనండి. ప్రైస్ చాలా తక్కువ, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, దాంతోపాటుగా డబ్బు కూడా ఏమవుతుందండి? ఆడవుతుంది కదా. రైట్. ఇది ఆడ వరకు మనం మాట్లాడుకుందాం. అలా కాకుండా ఇప్పుడు మనం అందరం ప్రతిరోజు ఉదయం వేసి డబ్బు సంపాదించడానికి కదా సార్ పోరాటం చేస్తాం. ఆ డబ్బుని ఇక్కడ స్మార్ట్గా సంపాదించవచ్చు, చాలా స్మార్ట్గా. కానీ అర్థం చేసుకుంటే సిస్టమ్ క్రియేట్ చేసుకుంటే అది ఎలాగో చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీకు పాయింట్ వచ్చాయి కదా సార్. ఈ పాయింట్ వచ్చిన దానివల్ల మీకు ఆదాయం వస్తుంది. దీన్నే అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఎంత పర్సెంట్ వస్తుందంటే 5% నుంచి
ఎంత వస్తుందండి? 16% వస్తుంది. అది ఎలా వస్తుందో చూపిస్తాను. లేదు నేను షార్ట్ కట్లో చెప్తాను, ఇలా కాకుండా మీకు ఈజీ పద్ధతిలో చెప్తాను. ఇది కొనుక్కోవడం వల్ల వచ్చే లాభం సార్. ఓకేనండి. ఇప్పుడు దీన్ని డబ్బు సంపాదించాలనుకుంటే మీరు డబ్బు సంపాదించాలంటే బయట ఎంతకాలం పని చేయాలంటారు? జీవితంలో పని చేయాలి కదా సార్. ఇప్పుడు మీరు బ్రతికినంత కాలం కాలేజీలో పనిచేసినంత పని చేయాలి. కానీ ఇక్కడ అవసరం లేదు సార్. ఇక్కడ ఎన్ని నెలలు పని చేయమన్నారంటే మిమ్మల్ని చాలు. జీవితాంతం పనిచేస్తే మనిషికి కొడుకు తేడా ఉందండి. 4 నెలల తర్వాత 5వ నెల నుంచి పని చేయకూడదు, హ్యాపీగా ఉండాలి. ఈ 4 నెలలు నేను చెప్పినట్టు మీరు చేస్తే 5వ నెల నుంచి నేను గ్యారంటీ ఇస్తున్నాను. అవసరమైతే బాండ్ పేపర్ తెచ్చుకుని రాసిస్తాను. నెలకు 1,00,000 అయినా వస్తుంది. దానికి మీరు ఏం చేయాలంటే ఒక 3 ప్రిన్సిపల్స్ నేను చెప్తాను, 3 పనులు చేయమని చెప్తాను. ఈ 3 పనులు చేస్తే 5వ నెల నుంచి మీకు గ్యారంటీ మినిమం ఎంత వస్తుందని చెప్తానంటే 1,00,000. 1,00,000 అనేది ఇక్కడ పెద్ద అమౌంట్ ఏం కాదండి. ₹10 ఉన్నాడు అమ్మో 1,00,000 అంటారు. ఇక్కడ 1,00,000 కాదు. ఇక్కడ 1,00,000 4 నెలలు 5 నెలల్లో 10 రోజులు సంపాదించేస్తారు. చాలా ఈజీ. దానికి ఏం పని చేయాలంటే ఒకటో పని మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కొని వాడుకోవడమే. కష్టమే, ఈజీ అండి. కొన్ని ఇప్పుడు ఎక్కడ కొనలేదా? అదే పని ఇక్కడ చేస్తాం. కొత్తగా చేసే పని ఏమి ఉందండి? ఎంతమంది చేసే పని ఇక్కడ చేస్తాం. ఒకటో పని ఈజీ కదండి. కొనుక్కోవడం, వాడుకోవడం. అది కూడా నేను ఏం చెప్తున్నాను, వాడు బాగుంటేనే కొనసాగించమన్నాను. బాగుపోతే ఏమన్నాను, తీసుకొచ్చి ఇచ్చండి, డబ్బులు మీకు చేస్తాను. ఎలా చెప్పుకోలేమన్నారా? ఎవరు లేదు. కాయగూరలు కొంటే పుచ్చి ఇంటిలో సగం పదార్థం, కానీ తీసుకొచ్చి ఇచ్చమంటారు ఏంటి? కానీ అలా కాదు, గ్యారెంటీ ఇస్తున్నాము. ఒకటోది బాగుంది కదండి. రెండోది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు వ్యక్తులు కావాలి. ఒకటో పని అర్థమైంది కదండి. ఒకటో పని ఏంటి? మీరు కొనుక్కోవడం. రెండోది ఇక్కడ మీలాంటి వ్యక్తులు ఎంతమందిని జాయిన్ చేయాలంటే 6 మెంబర్స్. జాయిన్ చేయడం అంటే లైక్ కొనిపించడమే. ఎవరి వస్తువులో కొనుక్కోవడమే జాయినింగ్. గంటల నుంచి డబ్బులు కట్టడం కానీ కట్టించడం ఏమి ఉండవండి. ఇప్పుడు 6 వ్యక్తిని జాయిన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే ఒక 10 నిమిషాలు చాలు. కానీ నేనేమంటానంటే అంత ఆవేశంగా అవసరం లేదు. కనీసం మొదటి నెలలో మీరు 6 జాయిన్ చేయించండి. ఓకేనండి. మొదటి నెలలో 6 జాయిన్ చేసి కొనిపించండి. రెండో పని అయిపోయింది. ఇప్పుడు ఒకటో పని ఏం చేశారు? మీరు కొన్నారు. రెండో పని ఏం చేస్తారు? 6తో కొనిపించారు, జాయిన్ చేసి కొనిపించారు. అయిపోయింది కదా 2 పనులు. ఇలా చేయించినందుకు మీ కంపెనీ ఏం చేస్తుందంటే మిమ్మల్ని మెచ్చి మీకు ఎంత ఇచ్చిందండి? ₹1,000 బెనిఫిట్ వచ్చింది. డబ్బులు వస్తే ఇంట్రెస్ట్ వస్తాయి కదండి ఎవరికైనా. ఈ ఏదైతే డబ్బు వచ్చిందో ఈ డబ్బుని 6కి చూపిస్తే వాళ్ళు కూడా చేస్తారా చేయరా? ఆ చూపించడం కోసం మీటింగ్ పెట్టాలి. అది ప్రతి నెల మనం పెడతాం. ఆ మీటింగ్కి వాళ్ళు 6 తీసుకొస్తే వాళ్ళ ముందు మీకు సన్మానం చేస్తాము, దండేస్తాము, సొలవ కలుపుతాము. అప్పుడు మీరు చెప్పాలి, ఈ ప్రోడక్ట్ నేను కొన్నాను, వాడాను, చాలా బాగుంది, డిస్కౌంట్ వచ్చింది. ఈ డిస్కౌంట్ గురించి 6 చెప్పి జాయిన్ చేయమన్నారు. ఎంత వస్తుందని చెప్పారు? అది వచ్చిందని చెప్పి మీరు వచ్చిందని చూపించాలి. అప్పుడు అలా నమ్మకం కలుగుతుందో కలగదండి. అప్పుడు మేము కూడా చేయాలనుకుంటాం కదా, మేము కూడా ఎలా చేయాలని అడుగుతారు. సేమ్ నేను ఎలా చేశానో మీరు ఎలా చేస్తే మీకు 1000 వస్తుందని చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేస్తే 1000 వచ్చింది? 6 మనం వాడిన తర్వాత 6 జాయిన్ చేసి వాడించాం కాబట్టి 1000 వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు కూడా 1000 రావాలంటే వాళ్ళు 6 వాడారు, తర్వాత 6 తీసుకొస్తే వాళ్ళకి 1000 వచ్చేస్తారు. మీటింగ్ ఓకేనండి. మూడో పని మీటింగ్. ఇప్పుడు వీళ్ళు కూడా ఎంతమంది తీసుకొస్తారు? మనిషి 6 మెంబర్స్. ఆ 6 ఎంతమంది అయ్యారండి? ఇది ఎన్నో నెల? ఇప్పుడు వీళ్ళకి మనిషికి ఎంత ఇవ్వాలి? 1,000 చొప్పున ఇచ్చేస్తారు. ఎందుకంటే 6 తెచ్చారు కాబట్టి ధర్మం. మరి మీకు ఎంత ఇస్తారంటే మీకు 2 నెలలు కాబట్టి మీ అకౌంట్లో ఇక్కడ నుంచి ప్రతి నెల 10 నుంచి 20 వేస్తారు. ప్రతి నెల ఇక్కడ నుంచి ఈ బిజినెస్ ఉండిపోయి ఇదే కంటిన్యూ అయినా ప్రతి నెల మీకు 20,000, 10 నుంచి 20,000 మధ్యలో వస్తుంది రెగ్యులర్గా. బాగుంది కదండి. ఇప్పుడు ఇంకా ముందు బిజినెస్ పెరగాలనుకుంటారు కదా, పెరగాలంటే మీటింగ్ పెట్టాలి. ఎవరికి? వేరే పెట్టి వీళ్ళు 6కి వచ్చింది ₹1000 చూపించాలి. మీకు వచ్చిన ఎంత వచ్చింది? మీకు 2 నెలల్లో 10,000 చూపిస్తే వీళ్ళకి ఒక గ్యారెంటీ దొరుకుతుంది. మిమ్మల్ని నమ్మి ఈ బిజినెస్లో మొదటి నెల ఎంత అవుతుంది? 1000. 2 నెలలు ఎంత వస్తుంది? 10,000. అంటే ఈ నెలలో నేను కనీసం 1000 తీసుకుంటే నెక్స్ట్ మంత్ 10,000 తీసుకోవచ్చు అన్న నమ్మకం వస్తుంది కదా. మరి ఇప్పుడు ముందు ₹1000 తీసుకోవాలంటే మన సంవత్సరం జాయిన్ చేయాలి. సేమ్ 6 36 ఎంతమంది అవుతారంటే 216. ఎన్నో నెలలు ఉంది? ఇప్పుడు వీళ్ళకి మంచిగా ఎంత కావాలంటే 1000. 6 తెచ్చారు. వీళ్ళకి 2 నెలలు కాబట్టి ఎంతమంది? 10,000. మీకు ఎన్నో నెలలు అనేది? 3rd మంత్ కాబట్టి మీ అకౌంట్లో 50,000 నుంచి ₹1,00,000 వేస్తారు. 3rd మంత్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా పడిపోద్ది 50,000 నుంచి 1,00,000. ఏదైనా మీరు కొనుక్కుంటూ చాలు. ఇప్పుడు ఈ 216 మందికి మీటింగ్ పెట్టి మీ అందరూ కొంచెం డబ్బులు చూపిస్తే, సన్మానాలు చూస్తే వాళ్ళకి బిజినెస్ చాలా బాగుంది, ఇక్కడ మనకి గౌరవం దక్కుతుంది, డబ్బు వస్తుంది, ఆరోగ్యం వస్తుందని చెప్పి మేము చేయాలని అనుకుంటారు. చేయాలంటే మీరు కూడా మంచి సన్మానం జాయిన్ చేయాలి. సేమ్ అందరితో ఒకటే పద్ధతి, కొత్తగా ఏం లేదు. 6 మెంబర్స్ జాయిన్ చేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే
ప్రతి ఒక్కరికి 2 నెలల నుంచి పని ఉండట్లేదు, గమనించారా? మీరు మొదటి నెలలో పని చేస్తే 2 నెలల్లో పని చేయలేదు, తర్వాత వీళ్ళు 2 నెలల్లో పని ఉండదు, వీళ్ళకి 2 నెలల్లో పని ఉండదు. ఇప్పుడు 4 నెలల్లో వీళ్ళు 1296 మందిని మీకు తీసుకొచ్చారు. ఓకేనండి? ఇప్పుడు వీళ్ళకి మంచిగా ఎంత వస్తుందండి? 1000, వీళ్ళకి 10,000, వీళ్ళకి 50,000. మరి మీకు ఎంత వస్తుందంటే తక్కువలో తక్కువ 5 లక్షల నుంచి 10 లక్షలు వస్తుంది. ఇప్పుడు 5 వారాల్లో కొత్త వ్యక్తులు వస్తారా? రా, గ్యారంటీగా వస్తారు. ఎందుకు? ఇక అందరికీ డబ్బులు వచ్చి ఎవరికి రాలేదంటే 1296 మంది రాలేదు. ఈ 1296 మంది డబ్బులు రావాలంటే మీరు కూడా మంచి మంది తేవాలి. 6 months. కానీ నేను ఇందాక మీకు గ్యారంటీ చెప్పాను, 2 నెలలు పని చేయమని చెప్పాను. మన మాట మీద కట్టుబడి ఉండాలి కదండి. 5 నెలలకి వెళ్ళొద్దు, మనం ఆగిపోతాం. 5 నెలలు మనం పని చేయొద్దు, ఆగుదాం. 4 నెలలు అయిపోయింది కదండి. ఇప్పుడు మీ దగ్గర నుంచి లెక్క పెడితే అందరినీ మీరు కింద ఎంతమంది? 6 months. వాళ్ళ కింద 3 వాళ్ళ కింద 6. ఇలా లెక్కెడితే 1550 మంది అవుతారు. దాన్ని రౌండ్ ఫైవ్ చేశాను. ఎంతమంది అండి? ఇప్పుడు కొత్త వ్యక్తులు వచ్చినా రాకపోయినా ఈ 1600 మంది ప్రతి నెల వాళ్ళు కొనుక్కుంటారా కొనుక్కోరా? ఎందుకు కొంటారు? ఇక్కడ డబ్బు కోసం, ఆరోగ్యం కోసం. కాబట్టి ఎంతకాలం కొంటారు? బ్రతికినంత కాలం కొంటారు. ఈ 1600 మంది ప్రతి నెల ఎవరింటికి వాళ్ళు 3000, 4000, 5000 కొనుక్కుంటే వాళ్ళ స్తోమతను బట్టి మీకు ఎక్కువ ప్రతి నెల 5 నుంచి 10 లక్షలు వస్తుంది. ఓకేనండి? బాగుందా? అయితే ఇదంతా అనుకున్నట్టు జరిగితే చాలా బాగుంటుంది. జరగవచ్చు, జరగకపోవచ్చు కూడా, అలా కూడా ఉంటుంది. ఏది నమ్మలేము మనం. ఎందుకంటే బాగా చేసినప్పుడు జరుగుతుంది, కొంచెం చేయలేనుడికి జరగదు. కొంచెం చేయలేనుడు ఫెయిల్ అయినట్ట కాదు, వాళ్ళకు కూడా ఇక్కడ పాస్ అయినట్టే. ఎలాగో చూద్దాం. పోనీ ఇందులో సగమే వర్కౌట్ అయింది. సగం అంటే ఎంత? 1600 సగం అంటే 800 మంది. 800 మంది కొనుక్కున్నా కూడా మీ చెక్ ఎంత అంటే 3 నుంచి ప్రతి నెల 6 లక్షల దాకా. పోనీ అందులో సగానికి వెళ్దాం సార్. అందులో సగం అంటే 400 ట్రిపుల్ కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే 1 లక్ష నుంచి 3 లక్షల మధ్యలో వస్తుంది. పోనీ అందులో సగానికి వెళ్దాం సార్. ఎంతమంది అండి? 200 మంది కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే 50,000 నుంచి 1,50,000 మధ్యలో ఉంటుంది. పోనీ అందులో సగానికి వెళ్దాం సార్. ఎంతమంది అండి? 100 మంది కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే 20,000-30,000 నుంచి 50,000, 1,00,000 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇందులో మీరు ఏమైనా రూపాయి పెట్టారా సార్? రూపాయి అవసరం పెట్టించారా? కొన్ని స్కీములు, స్కాములు ఎన్ని ఉన్నాయంటారా? 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వడం ద్వారా మనం ఐశ్వర్యవంతులు అవుతుంది. ఎక్కడైతే ఇలాంటి అవకాశం ఉండదంటారా? ఉండదు. ఎందుకంటే ఒక డాక్టర్కి ఎక్కువ డబ్బు రావాలంటే ఆయన దగ్గరికి ఎవరు రావాలి? అంటే దేశం నాశనం అవుతుందో బాగుపడుతుందా? ఆయనకి బాగుపడుతుంది, మనకైతే నాశనం అయింది. అదే ఒక లాయర్కి ఎక్కువ డబ్బు రావాలంటే ఎవరు రావాలి? భార్య భర్తలో డిస్ట్రిబ్యూషన్ అయితే డబ్బు అవుతుంది. అంటే దేశం నాశనం అవుతుందో బాగుపడుతుందా? నాశనం అయితేనా బాగుపడుతున్నారు. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం? 10 మందిని ఆరోగ్యంగా తయారు చేస్తే ఐశ్వర్యవంతులు అవ్వచ్చు అంటున్నాం. అంటే బాగుంటుంది కదండి. అంటే ఎవరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయట్లేదు, డబ్బులు కట్టమని చెప్పట్లేదు. మీ చదువు, మీ తెలివి, మీ టాలెంట్ అయినా పక్కనే మాకు అవసరం లేదు. మీరు ఏదైతే బయట వస్తువులు కొనుక్కుంటున్నారో ఆ ప్రదేశాన్ని ఇక్కడ మార్చుకోండి. ఎందుకు? ఆరోగ్యంగా ఉండడం కోసం మార్చుకోండి. మీకు ఆరోగ్యం వచ్చిందని అనిపిస్తే అప్పుడు ఈ వ్యాపారం ప్రారంభించండి. ఎంతమందితో? మీకు తెలిసిన వాళ్ళు భూమి మీద 6 ఉంటే చాలు, ఈ వ్యాపారంలో మీరు విజయం సాధించవచ్చు. బాగుందా వాళ్ళని? అది మరి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే నేను చేశాను. ఇది చేయడం వల్ల ఈరోజు నెలకి యావరేజ్గా ఇన్కమ్ ఎంత వస్తుందని చెప్పానండి? 6 lakhs, 5 lakhs, 6 lakhs అనేది ఇప్పుడు ఏమన్నా వస్తుంది. మీరు కూడా చేసుకోవచ్చు కావాలండి. లేదండి